హలో ఎవ్రీవన్, మన గ్రూప్ 2 ప్రిఫరెన్స్ డేట్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్రమ్ టుడే టు వీ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 18th. సో ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు, చూస్తున్నారా? ఐఎమ్ మార్కింగ్ దట్ వర్డ్ 5th to 18th. సో నియర్లీ 13 days ఉందండి. సో వీ హ్యావ్ ఎనఫ్ టైం. మనకు చాలా జాగ్రత్తగా ప్రిఫరెన్స్ అనేది జస్ట్ ఏదో నామకే వాస్తు టాప్ పెట్టేసేయడం అలా కాదు. ఇంచ్ బై ఇంచ్ ప్రతి ఒక్క వర్డ్ చూసుకుంటూ మార్క్ చేయండి. అండ్ నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. నియర్లీ సమ్ 4 to 5 వీడియోస్ చూశాను. కొంతమంది సేమ్ మాట్లాడుతున్నారు. ఈవెన్ 4-5 మెంబర్స్ కూడా ఫస్ట్ డెప్యూటీ తహసీల్దారే చూస్ చేసుకోండి అది అంటున్నారు. బట్ ఆఫ్టర్ డెప్యూటీ తహసీల్దార్ ఒక 4-5 కేటగిరీస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం ప్రిఫరెన్స్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఈవెన్ డెప్యూటీ తహసీల్దార్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోకుండా కూడా అంటున్నారు. ఎందుకంటే బికాజ్ అది మనకు ఇష్టమా లేదా, డ్రీమ్ జాబా కాదా, ఆర్ఎల్స్ మనం ఆల్రెడీ కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా అప్లై చేస్తూ ఉంటారు. సో మీరు ప్రెషర్ని తట్టుకోగలరా లేదా, మీ ఏజ్ లిమిట్ అన్నీ చూసుకుని చెయ్యండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ చూడండి. ఆఫ్లైన్ మోడ్లో మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ మనకు మెయిన్స్ ఆఫ్లైన్ మోడ్లో ఉంటుందని కూడా చెప్పేశారు. అండ్ మార్నింగ్ షెడ్యూల్ 4 noon అండ్ ఆఫ్టర్నూన్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దేర్ 28th రోజున మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 జరుగుతుంది. సో ప్లీజ్ సెలెక్ట్ పోస్టల్ అండ్ జోనల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్. అండ్ దీన్ని బట్టి ఏమని అర్థమవుతుంది, మనం జోనల్, పోస్టల్ ప్రిఫరెన్స్ అండ్ సెంటర్, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఈ 92,000 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు సెంటర్ అలాట్స్ అయ్యి దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు గో టు రైట్ ఎగ్జామ్. మీకు ఏదో టైం లేక సెలెక్ట్ చేసుకోలేదనుకో యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో తీసేస్తారు. ఈ 92,000లో మ్యాక్సిమం సమ్ 2,000 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోకపోయినా వెళ్ళిపోతాం, పోయి డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తాం. నో, యూ షుడ్ డెఫినెట్లీ సెలెక్ట్. అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు ఒక్కసారి ఈ నోటిఫికేషన్ చూడండి. మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఇప్పుడు కాదు, మనకు డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్ అక్కడ ఓపెన్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని. సో టోటల్ వీ హ్యావ్ నియర్లీ 60 పోస్టులు ఉన్నాయండి. 59 నియర్లీ 60 పోస్టులు అనుకోండి. ఈ 69 పోస్ట్లో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండ్ ఈవెన్ జోనల్ కౌన్సిల్స్, జోన్స్ ఎన్ని జోన్స్ ఉన్నాయని కూడా డివైడ్ చేశారు. Zone 1, Zone 2, Zone 3 ఏ జోన్ కిందకు వస్తారో మనం ఒక్కసారి ఇక్కడ మెన్షన్ చేయలేదు ఏ జోన్ కిందకు వస్తారు అని. మనం ఒక్కసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ పోస్ట్ ప్రిఫరెన్స్ వెబ్సైట్కి డైరెక్ట్గా ఓపెన్ అయిన తర్వాత అక్కడ కనిపిస్తుందండి మనకు మొత్తం. అసలు ఎస్సీ వాళ్ళకు ఉందా, ఎస్టీ వాళ్ళకి అవైలబిలిటీ ఉందా, లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాన్ లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మొత్తం. సో ఫస్ట్ అవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఏమేమి మైండ్లో పెట్టుకోవాలి, నేను ఒక లిస్ట్లో మొత్తం రాశాను. మనం బిఫోర్ గోయింగ్ టు చూస్ ఒక పోస్ట్ని ఏమేమి మైండ్లో ఉండాలి. సో చూస్తున్నారా ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ రైటింగ్ మెయిన్స్. సో మనం మెయిన్స్ రాయాలి అని అనుకుంటే ఖచ్చితంగా అప్లై అయితే చెయ్యాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాలి. పోస్ట్ ప్రిఫరెన్స్, జోనల్ ప్రిఫరెన్స్ అండ్ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్. ఇది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ సమ్ 92,000 పీపుల్ రాస్తున్నారు. 15 days వీ హ్యావ్ టైం. సో ఇంకా నేను విన్న సజెషన్ ఏంటి అంటే మీ ఓన్ సెల్ఫ్గా పెట్టుకోండి. ఏ షాప్కో వెళ్ళి, ఇంటర్నెట్కో వెళ్ళి ఫ్రెండ్స్కి హ్యాండ్ ఓవర్ చేసేయడం, తర్వాత అయ్యో ఇది ఎందుకు పెట్టుకున్నాను అని చిన్న సిల్లీ మిస్టేక్స్. ఆ ఇంటర్నెట్లో టాప్ 1 to 69 ఉండేవన్నీ పెట్టేసేయండి అని కాదు. బికాజ్ మనటిని మెరిట్ లిస్ట్ బేస్ తీసుకుంటాడు. సో మనం ఏ ర్యాంక్లో వస్తామో మనకే తెలియదు. సో వచ్చినప్పుడు మనకు కావాల్సిందే మనం రావాలి అనుకుంటాం. సో టాప్ 1 ఏది పెట్టుకోవాలి, ఈవెన్ టాప్ 15th కూడా ఇంపార్టెంటే, టాప్ 20 కూడా ఇంపార్టెంటే. అల్గోరిథం వైజ్ నీట్గా తీస్తారండి, నీట్గా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తారు. సో మీరే టైం తీసుకొని ఒక 1 hour, ఒక 2 days నీట్గా టైం తీసుకొని ఇంకా వేరే నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి ద బెస్ట్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు స్టేట్ అంటే ఓవరాల్ స్టేట్తో కంపీట్ అవ్వాలి. జోనల్ అంటే జోనల్ డివిజన్లో మనకి ఎన్ని జోన్స్ ఉన్నాయో ఆ జోనల్లో మీరు ఏ జోన్ కిందకు వస్తారు అంటే జోన్ అంటే ఆ జోన్లోనే. నేనేం విన్నాను అంటే ఒక్కసారి మీరు ఆ జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రమోషన్స్ కానీ, రిటైర్మెంట్ కానీ మొత్తం ఆ జోన్లోనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో జోనల్ ప్రిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్. మనం ఒకవేళ వేరే జోన్, కొంతమంది ఈవెన్ వేరే జోన్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. అది మీ క్యాపబిలిటీని బట్టి. నాకు ఈ జోన్, మా సైడ్ నాకు నచ్చట్లేదు, వేరే సైడ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అంటే మీ స్పౌస్ ఏమన్నా అక్కడ ఉన్నారు ఆర్ ఎల్స్ యు ఆర్ నాట్, ఈ రీజియన్ నాకు వద్దు అని అనిపిస్తే యూ క్యాన్ గో. అండ్ ఒకవేళ మీ జోన్లో ఒకవేళ ఆ పోస్టులు లేకపోతే ఊరికనే పోస్టులు పెట్టేయడం కాదు, మీ జోన్లో పోస్ట్ ఉందా లేదా చూసుకొని పెట్టాలి. ఒకవేళ
మీకు నచ్చిన పోస్ట్ మీ జోన్లో లేదు, సో పక్క జోన్ అంటే మీకు అడ్జసెంట్గా మీకు దగ్గరలో ఉన్న జోన్కి అడాప్ట్ చేసుకోండి. ఆ జోన్లో కూడా మీకు పక్కన 2 జోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోన్ 1కి ఎలిజిబుల్, కానీ జోన్ 1లో మీకు కావాల్సిన పోస్ట్ లేదు. జోన్ 2 జోన్ 3లో ఉంది, కానీ జోన్ 2లో లోకల్ నాన్ లోకల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకోండి. జోన్ 2లో లోకల్కి 10, నాన్ లోకల్కి 10 ఉన్నాయి. అదే జోన్ 3లో నాన్ లోకల్కి 20 ఉన్నాయి. సో జోన్ 3లో సెలెక్ట్ చేసుకున్నాం అనుకో ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో అర్థమవుతుందా అండి? మీరు జోన్ 1 కానీ మీకు కావాల్సిన పోస్టులు ఇక్కడ లేవు, కానీ మీకు అడ్జసెంట్లో జోన్ 2 ఉంది, జోన్ 3 ఉంది, కానీ దీంట్లో ఏమో 20 పోస్టులు ఉన్నాయి, దీంట్లో ఏమో 40 పోస్టులు ఉన్నాయి. నాన్ లోకల్ పోస్టులు చూసుకోండి, అది కూడా లోకలా నాన్ లోకలా అని చూసుకోండి. సో నేనేమంటున్నా అంటే ఈ పోస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని, నాన్ లోకల్. ఎందుకంటే మనం ఆల్రెడీ మన జోన్ కింద ఎలిజిబుల్ కాదు కాబట్టి నాన్ లోకల్కి వెళ్తున్నాం. నాన్ లోకల్లో కూడా మనం ఎక్కువ ఉండే చోట ఆప్ట్ చేసుకున్నాం అనుకో బెటర్. అల్గోరిథం వైస్ మనం చూస్ బెస్ట్ ఖచ్చితంగా మనమే చూస్ అవుతాం. అండ్ ఇంకా డిస్ట్రిక్ట్స్, విత్ ఇన్ ఈ డిస్ట్రిక్ట్లోనే నేను చెయ్యాలి అని అనుకుంటున్నానంటే ఆ డిస్ట్రిక్ట్స్. అండ్ స్టేట్ అయితే మ్యాక్సిమం సెక్రటేరియట్ జాబ్స్ అవి చూస్ చేసుకొని అన్నారు, హెచ్ఓడి సీనియర్ జాబ్స్. అండ్ ఇంకొకటి రిజర్వేషన్స్ చూసుకోవాలి. ఉమెన్కి ఉన్నాయా లేవా, ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి వాళ్ళకు ఇవి కొన్ని పోస్టులు మీరు ఊరికే సెలెక్ట్ చేసుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఊరికే వేస్ట్ ఎందుకు చేస్తారు? సో ఎస్సీ వాళ్ళకు ఉన్నాయా లేదా పోస్టులు, ఎస్టీ వాళ్ళకి పోస్టులు ఉన్నాయా లేదా, ఓబీసీ వాళ్ళకు ఉన్నాయా లేదా, ఉమెన్ డివిజన్ కూడా ఉంటాయి. కొన్ని పోస్టులు ఓన్లీ ఫర్ మెన్, మ్యాక్సిమం అలా లేవు. కొన్ని పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఓన్లీ ఫర్ మెన్ కూడా ఉన్నాయి, జైలర్ అవి. ఉమెన్కి లేనప్పుడు అలాంటప్పుడు మీరు పెట్టుకున్న వేస్ట్ కదా. సో ఉమెన్ రిజర్వేషన్ ఉందా లేదా, ఎస్సీ ఎస్టీకి అక్కడ ఉన్నాయా లేదా, మీరు లేదు నేను జనరల్ కింద అన్న పోటీ చేస్తానంటే మీ ఇష్టం. అండ్ ఈవెన్ తర్వాత లోకల్ అండ్ నాన్ లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చూసుకోవాలి. అండ్ ఇంకా కొన్ని పోస్టులకి డిగ్రీ ఎలిజిబిలిటీస్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్టులు మ్యాక్సిమం అండి 59 పోస్టుల్లో మనకి నియర్లీ 50 పోస్టులు, 45 to 50 పోస్టులకు అయితే ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ కొన్ని దానికి మాత్రం లా, కామర్స్, మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి అని అడుగుతున్నారు. సో ఒకవేళ మీకు ఆ జాబ్ వచ్చినా సెలెక్ట్ అయినా మీరు వెళ్ళి ఇవన్నీ మీ సర్టిఫికేట్స్ అన్నీ చూపిస్తేనే మీకు ఆ జాబ్ ఇస్తారు. సో బెటర్ మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటేనే ఆ పోస్ట్ ఏదో చూస్ చేసుకోండి. అండ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఎందుకు ఆ జాబ్ చేయాలనుకుంటున్నారు? బికాస్ ఆఫ్ పవరా, బికాస్ ఆఫ్ శాలరీయా, బికాస్ ఆఫ్ ప్రమోషన్స్ ఇప్పుడు డెప్యూటీ తహసీల్దార్ చూస్ చేసుకుంటే ఆర్డీఓ అవుతాను, ఆర్డీఓ తర్వాత కలెక్టర్ అవుతాను, డెప్యూటీ కలెక్టర్. సో అలా మీకు ప్రమోషన్ ఇంపార్టెంటా, మీకు పవర్ ఇంపార్టెంటా? ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రైటీరియా. పవర్ చూస్ చేసుకోవడం ఏం రాంగ్ కాదు. కొంతమందికి శాలరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చాలా జాబ్స్ చూశాను, ఎంత చేసినా నాకు శాలరీ తక్కువ వస్తుంది, సో నాకు శాలరీ ఇంపార్టెంట్. వర్క్ ప్రెషర్ని ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా రాస్తుంటారు, సో నాకు ప్రెషర్ తీసుకోవాలని లేదు. అన్నిటికీ మంచి శాలరీస్ అండి, నియర్లీ 60-70. సో హైక్స్ అయితే వస్తూనే ఉంటాయి, పే స్కేల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ చూసుకోండి మీ ప్రిఫరెన్స్ ఏంటి. పవర్ మీకు కావాలా, గ్రీన్ ఇంక్ పెన్ ఎగ్జిక్యూటర్ అవ్వాలి అనుకుంటున్నాను, లేదు నాకేం పవర్ అవసరం లేదు, నాకు శాలరీ ఇంపార్టెంట్, లేదు నాకు ప్రమోషన్స్ ఇంపార్టెంట్, లేదు నాకు వర్క్ ప్రెషర్, నేను ఒకటే ప్లేస్లో ఉండాలనుకుంటున్నా, అట్లాంటప్పుడు మీరు సెక్రటేరియట్ జాబ్స్ చూస్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం అదే సెక్రటేరియట్లో తిరుగుతూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అమరావతిని డెవలప్ చేస్తారు, సో మనం అమరావతిలోనే ఉండొచ్చు. కొంతమంది రోల్ని నచ్చి నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లాగా తిరగాలనుకుంటున్నాను, సో ఐ వాంట్ టు డూ దట్, డ్రీమ్ పోస్ట్. అండ్ కొంతమంది రికగ్నైజేషన్ కూడా, నేను ఒకవేళ లేబర్ ఆఫీస్లో పని చేసినా నన్ను ఎవరైనా రికగ్నైజ్ చేస్తారా లేదా, నాకు రికగ్నైజేషన్ ఇంపార్టెంట్. మీరు ఫ్యూచర్లో ఎక్కడికన్నా రికగ్నైజేషన్ అవ్వాలి అని అనుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులు, ఈవెన్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో కూడా కొన్ని మంచి రికగ్నైజబుల్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో అందరూ నేను విన్న ఒక 6-7 వీడియోస్లో ఒక్క పాయింట్ చెప్తున్నారు, ఏంటి అంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈ పోస్ట్కి పెట్టేద్దాము అని మాత్రం అనుకోకండి. మీరు నేను చెప్పినవన్నీ మైండ్లో పెట్టుకొనే ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నో నీడ్ టు టేక్ కన్సిడరేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పోస్ట్. మోర్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దానిలో 216 పోస్టులు ఉన్నాయి, ఏదో ఒకటి నాకు తగలదా, అలా కాదు. అక్కడ అసలు ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 4కి అసలు ఎలిజిబిలిటీనే లేదు, అప్పుడు మీరు ఏం పెట్టుకుంటే ఏం ప్రయోజనం? అసలు అక్కడ 216 పోస్టులు ఉన్న జోన్ 4 వాళ్ళు ఎలిజిబుల్ కాదు, జోన్ 4లో వాళ్ళకి లేదు అన్నప్పుడు
సో బెటర్. అండ్ మనకంతా మొత్తం మెరిట్ని బేస్, మనం ఏ ర్యాంక్లో వస్తామో మనకు తెలీదు. సో కేర్ఫుల్గా చేసుకోండి. చెప్తున్నాను కదా, డైరెక్టరేట్ జాబ్స్, హెచ్ఓడి జాబ్స్, ఇవన్నీ రాజధాని సెక్రటేరియట్ జాబ్స్, ఇవన్నీ ఒక ప్లేస్లోనే. కొంతమంది అనుకుంటుంటారు నేను స్థిరంగా ఒకే ప్లేస్లో ఉండాలి, నాకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం నచ్చదు, నా లైఫ్ ఒకే చోట పీస్ఫుల్గా నేను ఇక్కడే ఇల్లు కొనాలనుకుంటున్నా, ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నా, సంథింగ్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ ఇక్కడే, సమ్ 40 years అన్నా 30 years అన్నా ఇక్కడే ఉండాలి అని అనుకుంటున్నాను అంటే వాళ్ళు హెచ్ఓడి జాబ్స్ కానీ సెక్రటేరియట్ జాబ్స్, సీనియర్ పోస్టులు అవి సెలెక్ట్ చేసుకుని ఉన్నారు. ఫిక్స్డ్ జాబ్స్ అండి, ఏఎస్ఓ, హెచ్ఓడి ఇవన్నీ. దాంట్లో కూడా హెచ్ఓడి జాబ్స్లో కూడా ఫస్ట్ జూనియర్వి సెలెక్ట్ చేసుకుని తర్వాత సీనియర్వి, ఇంకా తర్వాత ఫీల్డ్ జాబ్స్, జోనల్, డిస్టిక్స్, తర్వాత లోకల్, నాన్ లోకల్ ఇవన్నీ చేసుకొని చేయాలి. అండ్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ 10th ర్యాంక్, నా ర్యాంక్ సమ్ 220 అనుకోండి, ఐ గాట్ 220 ర్యాంక్. 200 మెంబర్స్ నాకంటే ముందు 119 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత నా పోస్ట్కి వస్తారు. నేను 220 క్యాండిడేట్. సో ఫస్ట్ వీళ్ళందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారు, వాళ్ళకి లోకల్ ఉందా లేదా అన్నీ అయిపోయిన తర్వాత నా ర్యాంక్ ఎంటర్ అవుతారు. ఈమె 220 ర్యాంక్ ఆర్ ఇతను 220 ర్యాంక్. ఓకే, ఫస్ట్ ఈమె ఒక పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సీనియర్ ఆఫీసర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ ఈమె లోకలా కాదా, ఓకే నాన్ లోకల్, సో తీసేస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఏం పెట్టుకుంది, ఆ జాబ్కి ఎంటర్ అవుతారు. అక్కడ ఈమె లోకలా నాన్ లోకలా, లోకల్ అయితే పోస్ట్ ఇచ్చేస్తారు, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్లో కూడా ఎంతమంది ఉన్నారు ఈమె కాంపిటేటివ్గా, ఈమె కంటే ఎవరన్నా హయ్యర్గా ఆ పోస్ట్ తీసేసుకున్నారా, సమ్ 119 persons ఎవరన్నా తీసేసుకున్నారా అని చూస్తారు. ఒకవేళ ఆ రెండింటికి కూడా ఎలిజిబుల్ కాలేదనుకో మళ్ళీ థర్డ్ పోస్ట్కి వెళ్తారు. ఇప్పుడు ఈ థర్డ్ పోస్ట్కి తను లోకలా కాదా, సరే ఈమె దీనికి కూడా లోకల్ కాదు, నాన్ లోకలా, సరే నాన్ లోకల్లో తినకి ఎవరైనా కాంపిటీషన్గా ఉన్నారా, ఆ నాన్ లోకల్లో తినకు కాంపిటీషన్ లేరు, సో ఇదే జాబ్ ఫిక్స్ అన్నట్టు. సో చూసారా మనం ఎంత ఫస్ట్ 2 ఒక్కటే కాదు, సమ్ టాప్ 20 వరకు, నా ప్రకారం టాప్ 20-24 వరకు కేర్ఫుల్గా పెట్టుకోండి. ట్రూగా చెప్పాలంటే టాప్ 59th పొజిషన్ వరకు బెస్టే. అండ్ నేను విన్న ప్రకారం, సో నేను ఇలా మొత్తం ఫ్లో చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ చాలామంది డిప్యూటీ తహసీల్దారే చూస్ చేసుకోమన్నారు, తర్వాత మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్టర్, దీని తర్వాతనే స్టార్ట్ అవుతుంది రియల్ అయిన గేమ్. చాలామంది ఏఎస్ఓ పెట్టుకోండి అన్నారు, ఎందుకంటే అర్బన్ లైఫ్ గ్రూప్ 1 వరకు మనం పోతాం, 15 yearsలో గ్రూప్ 1 ఆఫీసర్ లాగా ఉంటాం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అనుకొని ఏదో ఎగ్జిక్యూటివ్ అంటే ఏదో పెద్దగా ఊహించుకొని, నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే చిన్నగా ఊహించుకోవడం కాదు, రోల్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యూ నీడ్ అది మైండ్లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోమని అన్నారు. సో ఈ టాప్ 3 పోస్టులు అండి, ఫస్ట్ ఇస్ డిప్యూటీ తహసీల్దార్, సెకండ్ ఇస్ సబ్ రిజిస్టర్ ఆర్ మున్సిపల్ కమిషనర్. ఇవి రెండిటికి స్పీడ్ ప్రమోషన్స్ ఉంటాయి, స్టేట్ రికగ్నైజేషన్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేయచ్చు. అదే సబ్ రిజిస్టర్ అయితే ప్రమోషన్స్ తక్కువైనా గుడ్ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, అంటే ఖచ్చితంగా 9 to 5 వర్క్ ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ ఉండదు, ఒకటే డిపార్ట్మెంట్లో వర్క్ ఉంటుంది అని. కొంతమంది ఆఫీసర్స్ లాగా ఉండాలి అని అనుకుంటున్నారు, కొంతమంది థర్డ్ తర్వాత ఏఎస్ఓ జాబ్స్కి జంప్ అయిపోండి అంటున్నారు. అండ్ ఇక్కడ ఈవెన్ 8th, 9th, 10th ఇక్కడ నుంచి కొంచెం రోల్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఫైనాన్స్కి ఏఎస్ఓ లాకి అప్లై చేసే ముందు చూడండి, యు ఆర్ ఎలిజిబుల్. లా అంటే లా చేసిన డిగ్రీ ఉండాలి మీకు, ఫైనాన్స్ అంటే సమ్ అకౌంట్, కామర్స్ తెలిసి ఉండాలి. సో ఇవి కొంచెం టిల్ట్ అవుతాయి, ఇవి కొంచెం చూసుకోండి. సో నేను ఒక పీడిఎఫ్ కూడా క్రియేట్ చేశానండి. సో చూస్తున్నారా, ఇక్కడ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ రిటర్న్. మనం ఎస్ఐ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ చేసుకుంటే ఫర్ సమ్ వన్ నాకు ఇది డ్రీమ్ జాబ్, ఎస్ఐ ఎక్సైజ్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ అవుతా, తర్వాత ఏఎస్పీ అవుతా, తర్వాత డిఎస్పీ, లాస్ట్ ఎస్పీతో నా రిటైర్మెంట్ జరుగుతుంది. శాలరీ ఎంత 60K, 149 వేకెన్సీస్. ఈ 149 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత ఈ ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయి, జోన్ 1, జోన్ 2, జోన్ 3లోనా. మీరు ఒకవేళ జోన్ 3 అయితే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒకవేళ ఇక్కడ నాకు రాకపోయినా తర్వాత దీంట్లో ప్రిఫరెన్స్ ఏంటి, జోన్ 2 అలా. తర్వాత డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ ఆఫ్ ఎంఆర్ఓ నుంచి ఎంఆర్ఓ, తర్వాత ఆర్డీఓ ఆఫీసర్ ఫ్రమ్ 5 to 8 years. మీరు ఒకవేళ SC/ST అయితే ఇంకా ఫాస్ట్గా ప్రమోషన్స్ జరుగుతాయి. ఉమెన్ రిజర్వేషన్ ప్లస్ ST రిజర్వేషన్ ప్లస్
వర్క్లో కూడా మీరు చాలా మంచిగా చూపిస్తుంటే సో ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. సో మీరు రిటైర్ అయ్యే లోపల డిప్యూటీ కలెక్టర్ అవుతారు. మున్సిపల్ అయితే గ్రేడ్ 1 గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1కి ప్రమోట్ అవుతారు. సో ఏఎస్ఓ లా డిపార్ట్మెంట్. సో చూసారా 8th కేటగిరీ సీనియర్ ఆడిటర్ అండ్ జూనియర్ ఆడిటర్స్. ఇంతే అండి, జూనియర్ ఆడిటర్ సీనియర్ ఆడిటర్ సేమ్. సో టాప్ 10 పోస్టులు. ఫస్ట్ వన్, సో రిమెంబర్ డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకోండి. సెకండ్ది మున్సిపల్ కమిషనర్. థర్డ్ సబ్ రిజిస్టార్ పెట్టుకోండి, సబ్ రిజిస్టర్. అండ్ ఫోర్త్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, లేబర్ కమిషనర్. సిక్స్త్, ఇవి కొంచెం నా ప్రిఫరెన్స్ ప్రకారం నేను కొంచెం టిల్ట్ అవుతూ 5th 4th అని మిక్స్ చేశాను. బట్ మీరు మాత్రం ఒకసారి చూసుకోండి. 6th అసిస్టెంట్ అండ్ 8th టాప్ 8 మాత్రం సమ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పెట్టుకోండి. కొంతమందికి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లేకపోయినా కొంచెం స్టాండర్డ్గా ఉండాలి అంటే టాప్ 4 ఎగ్జిక్యూటివ్ పోస్టులు పెట్టుకొని తర్వాత ఈ ఏఎస్ఓకి జంప్ అయిపోండి. ఏఎస్ఓకి జంప్ అయ్యి ఏఎస్ఓ తర్వాత ఇంకొన్ని మిగిలిన ఒక 4 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, తర్వాత ఈ సీనియర్ ఆడిటర్స్. ఫస్ట్ మనం సీనియర్ ఆడిటర్స్ అన్నీ కంప్లీట్ చేస్తే జూనియర్ ఆడిటర్స్. సీనియర్ ఆడిటర్స్ వల్ల ఏమి అంటే అకౌంటెంట్ జనరల్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్, సమ్ మంచి డిపార్ట్మెంట్స్ అండి ఇవి కూడా. 11th ఇన్ ద సెన్స్ ఇంకా అన్ని జూనియర్వి. జూనియర్లో ఎలా ప్రమోషన్స్ ఉంటాయని మొత్తం రాశాను. ఒక్క జూనియర్దే కాదు, జూనియర్ అకౌంటెంట్ వేరే డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి జూనియర్. సో జూనియర్ నుంచి తర్వాత సీనియర్ అవుతారు, సీనియర్ నుంచి అకౌంటెంట్ జనరల్. అదే మనం సీనియర్ తీసుకున్నాం అనుకో ఈ 10 years కూడా వేస్ట్ అవ్వదు. సో మనం జూనియర్ నుంచి సీనియర్ అవ్వాలి అంటే నియర్లీ ఒక 10-12 years పడుతుంది. సో దాని బదులు ఫస్ట్ మనం సీనియర్నే సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అని అంటున్నారు. సో దిస్ ఈజ్ వాట్ అండి, నేను మొత్తం ఎగ్జామిన్ చేసిన తర్వాత నాకు తెలిసినవైతే ఇదే మొత్తం. ప్రతి ఒక్కటి మనం ఏ జోన్ కిందకి రావాలనుకుంటున్నాం, మనం పవర్ కావాలనుకుంటున్నామా, శాలరీ కావాలనుకుంటున్నామా, పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటున్నామా, రికగ్నైజేషన్ కావాలనుకుంటున్నాం, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒకసారి పాస్ చేసుకొని చూడండి నేను ఏమేమి చెప్పానో. లాస్ట్లో మీకు చూపిస్తున్నా ఏ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి అని. సో చూడండి, ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్, తర్వాత సబ్ రిజిస్టర్, తర్వాత మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. మీకు ఈ పోస్ట్ కావాలంటే ఇది సమ్ 9th or 10th అలా చేసుకొని ఈ ఏఎస్ఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా టాప్లో పెట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ దీని తర్వాత మీరు డైరెక్ట్ ఇంకా సీనియర్ ఆఫీసర్స్కి ఎంటర్ అయిపోండి. అండ్ మీరు ఇవి పెట్టేటప్పుడు లా డిపార్ట్మెంట్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ మీ దగ్గర ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేదా చూడండి. ఎలిజిబిలిటీస్ లేకపోతే డైరెక్ట్ లాస్ట్లోకి ఎంటర్ అయిపోండి. ఎలిజిబిలిటీ లేనప్పుడు ఎందుకండి. సో అలా ఒక్కొక్క కేటగిరీ చూసుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇది పెడుతున్నారు అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫ్ ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, కానీ ఇది మీ జోన్లో లేదు ఆర్ఎల్స్ మీ కేటగిరీలో సమ్ ఎస్సీలో లేదు అని అనుకోండి. అలాంటప్పుడు ఎందుకు పెట్టకండి అని కాదు, మీరు మేబీ జనరల్లో కొట్టుకోవచ్చు, కానీ ఇది లేనప్పుడు ఎందుకు మీ వాళ్ళతో ఫస్ట్ మీరు కంపీట్ అవ్వండి, తర్వాత వేరే దాంట్లో ఎంటర్ అవ్వండి. సో ఇది సమ్ టాప్ 30 or 40 అలా పెట్టుకోండి. సో దిస్ ఈజ్ వాట్. ఈ ఆర్డర్ పెట్టుకొని చూసుకుంటూ పెట్టుకోండి. అంటే ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఏ జోన్ కింద ఏ జోన్లో పెట్టుకోవాలి, డిప్యూటీ తహసీల్దార్, తర్వాత సబ్ రిజిస్టర్, తర్వాత ఇవి పెట్టేటప్పుడు మీ జోన్లలో ఉందా లేదా, మీ జోన్లో ఉన్నవి కొంచెం హై కేటగిరీ సైడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో దిస్ ఈజ్ వాట్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు రెస్పాండ్. సో చూసారా 49th, టోటల్ 59 పోస్టులు. ఇవి పెట్టుకునేటప్పుడు చూడండి ఏమైనా స్పెసిఫిక్ క్రైటీరియాస్ ఏమైనా అడుగుతున్నారా ఏంటి అని. సో టోటల్ 59 ప్రిఫరెన్సెస్ నేను కంప్లీట్గా అరేంజ్ చేసి చూశాను. చాలామంది ఏ వీడియో అన్నా చూడండి ఇదే చెప్తున్నారు, అన్నీ మైండ్లో పెట్టుకొని చూడండి. బట్ టాప్ 10 టాప్ 20 అయితే ఇవే అండి. ఇది ఎక్కడైనా చూడండి, నో మ్యాటర్ వాట్. థ్యాంక్ యూ.